బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను ప్రతి ఇంటి పండగలా నిర్వహించుకుందామని అన్నారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. వరంగల్ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్తో కలిసి వినూత్నంగా ప్రచారం చేశారు. వరంగల్ సభ విశిష్టతను తెలుపుతూ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానించారు. గులాబీ జెండాలు చేతబట్టి మేళతాళాలతో గడప గడపకు వెళ్లి సభకు తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ విప్ రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ మాట్లాడారు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇల్లెందు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నిధుల దర్శనం ఇస్తాయి తప్ప వేరే ఎక్కడా కూడా ఏది కనిపించదు. కాబట్టి మన నాయకులు గర్వంగా సగర్వంగా తలెత్తుకొని కాలు ఎగరేసుకొని ఇది మేము చేశాము, మీరేం చేశారో చూపించండి అనేసి నిలదీసి అడగగలటువంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జవాబు చెప్పేటటువంటి ఆ సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా అని చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపంతో పెడతారు, మనకు దిమ్మ తిరిగే శాఖ ఇవ్వబోతారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఒక నియోజకవర్గంలో ఎప్పుడైనా సెంట్రల్ లైన్లు డివైడర్లు ప్రతి కాన్స్టిట్యూన్సీ పోతే అన్ని కాన్స్టిట్యూన్సీ కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లాగా ఉన్నాయి. 10 జిల్లాలని 33 జిల్లాలు చేసుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చుకొని వైద్యం ఎక్కడ పడితే అక్కడ 50 పడకలు 100 పడకల హాస్పిటల్ చేసుకొని కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందేమో, ఈ దేశం విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ వస్తే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది రావద్దు, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన పౌరులు మనం కాపాడుకోవాలని కేసీఆర్ గారు ఎక్కడికక్కడ హాస్పిటల్ వైద్యం పెంచి హరీష్ రావు గారు కూడా దగ్గర నుండి చూసుకున్నారు. దసరా పండుగని మైమరిపించే విధంగా మనం అంతా కూడా మరి ప్రతి ఇంటికి తోరణాలు కట్టుకొని ప్రతి ఇంటికి జెండా కట్టుకొని బ్రహ్మాండంగా మన బస్తీలో, మన వాడలో, మన గ్రామంలో ఎక్కడైతే మన పార్టీ దిమ్మె ఏర్పాటు చేసుకున్నామో దానికి చక్కని మరి కలర్లు వేసుకొని రంగులద్ది జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరిప్రియమ్మ అని చెప్పేసి రాసుకొని చక్కగా ఎక్కడికక్కడ మనం జెండా ఫ్లాగ్ ఎత్తుకొని దానికి సెల్యూట్ చేసుకొని గులాబీ జెండాని గుండె కట్టుకొని బస్ ఎక్కాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.